హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు రైతన్న నేస్తం. ఈ రోజు అయితే మనం వేరుశనగ పంట రావడం జరిగింది. ఇక్కడైతే వేరుశనగ పంట 100 రోజులైతే అయ్యింది. ఈ చేను ఇంకా స్ప్రింక్లర్లు పెట్టి నీళ్లు పెడుతున్నారు. చూడండి, మీకు మొక్క అయితే ఎంత తిక్క మచ్చ తెగులు వచ్చేసి పంట తయారీకి అయిపోయింది. అట్లాగే మనకి పీకడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడైతే రైతులు కూలి వాళ్ళని పెట్టి పీకించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు పీకి మనకైతే వీటిని కాయలు అనేది కొవ్వలుగా అనేది వేయటం అనేది జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా ఇది ఈ చేను కూడా మనకి పీకడానికి అయితే రెడీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇందాక అన్నట్టు అక్కడ వేరుశనగ పీకడం అనేది జరిగింది. ఇక్కడైతే మనకి ట్రాక్టర్లో వేసి మిషన్ లో వేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనము ఇక్కడ బొచ్చులో మోసుకొచ్చేసి ఈ ట్రాక్టర్లు అనేది వేయటం అనేది జరిగింది. ఆ వేసిన తర్వాత అవతల పక్క మనకి తుక్కు అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడైతే చెనక్కాయలు ఎత్తు అనేది పోయటం అనేది జరుగుతుంది. ఒకసారి విజువల్స్ అనేది మీరే చూడండి. మనకి చెనక్కాయలు తుక్కు అంతా సపరేట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ఇలా మిషన్ లో వేయించేసుకుని ఈ చెనక్కాయలు అనేది మనకి అంత ముందు కన్నా ఇప్పుడు తొందరగా తీయడం అనేది జరుగుతుంది. అంత ముందు అయితే రైతులు పోసేవాళ్ళు, ఇప్పుడైతే మనకి ఇక్కడ మిషన్ల ద్వారా తీస్తున్నారు. వీళ్ళంతా పనిచేస్తానికి వచ్చిన రైతు కూలీలండి. వీళ్ళందరూ ఏంటంటే మనకి బొచ్చుల్లో పోసుకుని ఈ ట్రాక్టర్లు అనేది వేయటం అనేది జరుగుతుంది. ఈ స్ప్రింక్లర్లు పెట్టేసి వాటర్ అనేది బయటికి తడుపుతున్నారు. ఎందుకంటే మనకి ఎక్కడ వేరుశనక్కాయ అనేది తెగపోకుండా తొందరగా రావడం కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి వేరుశనక్కాయ అనేది ఎండబెట్టడం జరిగింది. ఈ వేరుశనక్కాయలో మనకు వచ్చేసి చూడండి, కాయలు అనేవి చాలా నల్లగా బ్లాకిష్ గా ఉండి, కాయలు కొన్ని సాట్లు వచ్చేసి మనకి పుచ్చు పట్టిపోయి ఉండటం అనేది జరుగుతుంది. చూడండి, ఇదంతా మసితీగుల్లాగా వచ్చేసి ఉండటం అనేది జరిగింది. ఇది ఇట్లాగే కానీ ఉండి ఈ కాయలు ఇలా కనబడితే మాత్రం మనకి దిగుబడి అనేది తగ్గిపోవడం అనేది చాలా బాగా జరిగింది. చూడండి, మీకైతే కొంత భూమిని అయితే పీకి ఇక్కడ మనకి చెనక్కాయలు అనేది ఎండబెట్టడం అనేది జరిగింది. కానీ ఇక్కడైతే మనకి కాయలు కొన్ని బాగుండే, కొన్ని అయితేనేమో మనకి ఇట్లా మసిలాగా ఉంది. వీటిని అయితే మన వాళ్ళు గ్రేడింగ్ చేసుకున్న తర్వాతే వీటిని కాటాక్ అనేది వేయటం అనేది జరుగుతుంది. ఈ కాటాక్ వేసిన తర్వాత కూడా ఇక్కడే మన మిషన్ వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆ చిత్రం కూడా చూపిస్తాను. ఇక్కడ మనకైతే వీళ్ళైతే పీకినటం అనేది జరుగుతుంది. చూడండి, వేరుశనగ పంట అయితే పీకేసారు. ఇవి అయితే మిషన్ లో వేసి కాయ అనేది ఎండబెట్టడం అనేది జరిగింది ఇక్కడ.